అసలు నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాదు. నాకే కాదు, చాలా మందికైతే అర్థం కాదు. ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు ఇది. ఎందుకు ఇలా చేయలేదు అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. మీరు ఈ వీడియోని థంబ్‌నెయిల్ ఓపెన్ చేసి చూసి ఉంటారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్‌లో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ టెంపుల్. ఎక్కడెక్కడి నుంచో భక్తులైతే వస్తూ ఉంటారు. అది కూడా టెంపుల్కి చాలా దగ్గరలో రైల్వే ట్రాక్ అయితే వెళ్తుంది ఈ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్. అయినా కూడా కొండగట్టుకు రైల్వే స్టేషన్ అనేది ఇవ్వలేదు. ఇది ఎందుకు ఇవ్వలేదని ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. నాకే కాదు, చాలామందికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. జస్ట్ టెంపుల్కి రైల్వే ట్రాక్కి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. టెంపుల్ కొండపైన ఉంటుంది, రైల్వే ట్రాక్ అనేది కింది నుంచి వెళ్తుంది. అది కూడా కొండ పక్క నుంచే వెళ్తుంది. ఖచ్చితంగా పబ్లిక్ నుంచి ఉన్న డిమాండ్ అండ్ ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్ అండ్ కొండగట్టు టెంపుల్కి వచ్చే భక్తుల నుంచి ఉన్న డిమాండ్ ఏంటంటే కొండగట్టులో కొత్తగా రైల్వే స్టేషన్ అనేది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అయితే చేయాలని చెప్పి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో కుమ్రవెల్లి టెంపుల్ కూడా రైల్వే స్టేషన్ అయితే ఇవ్వలేదు. దాని తర్వాత కొన్ని ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్స్ని విని అండ్ కొన్ని గొడవలు అయిన తర్వాత కుమ్రవెల్లికి రైల్వే స్టేషన్ అయితే ఇచ్చారు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది అండ్ అతి త్వరలో ఓపెనింగ్ కూడా కాబోతుంది ఆ రైల్వే స్టేషన్. కుమ్రవెల్లి కంటే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా పెద్ద ఫేమస్ అండ్ ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు. అండ్ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అనేది ఇప్పటిది కాదు, చాలా ఇయర్స్ బ్యాకే కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అండ్ ఇప్పటికి కూడా ఈ రైల్వే లైన్లో కొండగట్టుకు రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే ఎవరి దగ్గర పెద్దగా సమాధానాలు ఏమీ లేవు. సో ముత్యంపేట కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత ఫేమసో దానికి సంబంధించి రైల్వే లైన్ పక్క నుంచి వెళ్తున్నా కూడా రైల్వే స్టేషన్ లేకపోవడం అనేది ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులు కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఇది. సో ఖచ్చితంగా ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్స్ని రైల్వే మినిస్టర్ గారు కానీ, ఇక్కడున్న లోకల్ ఎంపీస్ కానీ, కరీంనగర్ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని పెద్దగా పుష్ అయితే చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని పుష్ అయితే చేయాలి. ఎందుకనంటే కుమ్రవెల్లికి రీసెంట్గానే రైల్వే స్టేషన్ అయితే ఇచ్చారు. ఎప్పుడో కొన్ని 10 years బ్యాక్ జరిగిన నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్లో కొండగట్టు టెంపుల్కి రైల్వే స్టేషన్ అనేది ఇవ్వకపోవడం అనేది ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇది ఎందుకు ఇవ్వలేదు, మరి దానికి రీజన్స్ ఏంటి కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అండ్ ఎవరు కూడా చెప్పలేదు. దీని గురించి పెద్దగా డిస్కషన్స్ కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడైతే ఇది కొంచెం ట్రెండింగ్కి అయితే వస్తుంది. సో చాలామంది డిమాండ్స్ అయితే చేస్తున్నారు. ఇటు కుమ్రవెల్లికి స్టేషన్ ఇచ్చినప్పుడు కొండగట్టుకి ఎందుకు స్టేషన్ ఇవ్వట్లేదు అని చెప్పి సో చాలామంది అయితే వాయిస్ అయితే రైజ్ అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టే మనం ఇంకా వాయిస్ని రైజ్ చేయాలని చెప్పి వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా స్టేషన్ అనేది కొండగట్టుకు ఉండాలి. కొందరు అనొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లోనే పెద్దగా ట్రైన్స్ ఏమి తిరగట్లేదు, వాటిలో కూడా ప్యాసింజర్స్ ఏమి ఉండట్లేదు, ట్రైన్స్ అన్నీ కూడా ఖాళీగా తిరుగుతున్నాయని కొందరు అనొచ్చు. అవును, ప్రస్తుతానికైతే ఇలా ఉంది సిచ్యువేషన్. కాకపోతే ఫ్యూచర్లో ఇటు కరీంనగర్ హసన్పర్తి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. అండ్ పెద్దపల్లి దగ్గరలో బైపాస్ రైల్వే లైన్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యింది. అండ్ నిజామాబాద్ దగ్గరలో కూడా బైపాస్ రైల్వే లైన్ అనేది కన్స్ట్రక్షన్ అయ్యింది. అండ్ కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కూడా అతి త్వరలో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కి టచ్ అయితే కాబోతుంది, అంటే కనెక్షన్ అయితే రాబోతుంది. ఇవన్నీ కనెక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రైల్వే లైన్లో కొత్త కొత్త ట్రైన్స్ వస్తాయి అండ్ ప్యాసింజర్స్ కూడా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్యాసింజర్స్ అయితే రావడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపుతారు. అండ్ హైదరాబాద్ నుంచి ఇటు పెద్దపల్లి మీదుగా నిజామాబాద్ మీదుగా ఇటు ట్రైన్స్ రన్ అవుతాయి ఖచ్చితంగా బైపాస్ రైల్వే లైన్ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ట్రైన్స్ రన్ అయితే ప్యాసింజర్స్ కూడా ఎక్కువగా వస్తారు. కాబట్టి సో కొండగట్టుకు వచ్చే భక్తులు కూడా అందులో ఉంటారు. కాబట్టి కొండగట్టుకి ఖచ్చితంగా రైల్వే స్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో స్టేషన్ పక్క నుంచి, అంటే గుట్ట పక్క నుంచే ట్రాక్ అయితే వెళ్తుంది అండ్ టెంపుల్కి దగ్గర నుంచే జస్ట్ 2 kilometers నుంచి వెళ్ళినా కూడా స్టేషన్ లేకపోవడం అనేది ఇది మరీ దారుణం ఇది అసలు. సో కుమ్రవెల్లికి స్టేషన్ ఇచ్చారు కాబట్టి కొండగట్టు కూడా ఖచ్చితంగా స్టేషన్ ఇవ్వాల్సిందే అండ్ స్టేషన్ కన్స్ట్రక్షన్ జరగాల్సిందే. దీనికి సంబంధించిన రైల్వే మినిస్టర్ గారిని, కరీంనగర్ ఎంపీ గారు ఖచ్చితంగా పెద్దగా పుష్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. ప్యాసింజర్స్ నుంచి కూడా చాలా పెద్ద డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే. అండ్ కుమ్రవెల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి ఇటు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి స్టేషన్ అయితే ఇచ్చారు, ఓకే. అండ్ ఇటు నిజామాబాద్ నుంచి కానీ ఇటు పెద్దపల్లి నుంచి కానీ ఈ రైల్వే లైన్తో ఇటు హైదరాబాద్కి కూడా ఫ్యూచర్లో ట్రైన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొండగట్టు కూడా స్టాప్ అయితే ఇవ్వాల్సిందే, అంటే స్టేషన్ ఇవ్వాల్సిందే. సో కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ అతి త్వరలో ఓపెనింగ్ అయితే కాబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఇద్దాము. అంటే రైల్వే స్టేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అండ్ ఎలా ఓపెన్ కాబోతుంది అనేది దాని గురించి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే అప్డేట్స్ అయితే ఇద్దాము. అండ్ తెలంగాణలోనే అతిపెద్ద దేవస్థానమైనటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కూడా
అతి త్వరలో అంటే ఫ్యూచర్లో రైల్వే స్టేషన్ అయితే రాబోతుంది. అదే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ద్వారా. సో ఇక కొండగట్టుకి స్టేషన్ లేకపోవడం అనేది మరి దారుణం. సో ఖచ్చితంగా పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో కొత్త రైల్వే స్టేషన్గా కొండగట్టు స్టేషన్ని కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి ప్యాసింజర్స్ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే డిమాండ్స్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైనా స్పందించి సో ఈ స్టేషన్ని కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఇష్యూని మనం ఖచ్చితంగా రైజ్ అయితే చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని అందరికైతే షేర్లు అయితే చేయండి అండ్ లైక్స్ అయితే చేయండి. లైక్స్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాల్లో పెట్టుకోండి. రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూస్లో అయితే కలుద్దాం. మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ న్యూస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి.